ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్గా కనిపిస్తున్నారు. ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి ముందుగా మన వెంకటరామయ్య గారి తాలూకా కాబట్టి నేను కూడా ఆ తాలూకా సార్, మొన్నటి వరకు ఆ తాలూకా అని చెప్పా, ఇప్పుడు మీ తాలూకా. సో మురళీధర్ గౌడ్ గారు హార్టియెస్ట్ వెల్కమ్, గట్టిగా చప్పట్లు. హ్యాపీగా ఉంది సార్, ఇంకా ఉంది అంటే మనందరం ప్రేమగా డాడీ అని పిలుచుకుంటాం కదా, సో ఇక్కడ కూడా పెద్ద డాడీ అనమాట. సో మంచిగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఈ నాన్నగారు ఎలా కనిపిస్తారనేది మాకు చాలా క్యూరియస్గా ఉంది. పోస్టర్ చూస్తుంటే ఒక రేంజ్లో ఉంది. ఇంకా చాలా మాట్లాడుకుందాం టీజర్ తర్వాత. ఒక కొత్త వైబ్ అయితే కనిపిస్తుంది సార్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు మనం హీరో గురించి మాట్లాడాలి. దినేష్. అప్పుడు పంచాయతీ అయిపోయిందా సార్? జైల్లో పంచాయతీ అయిపోయింది. ఓకే, పంచాయతీ తర్వాత ఒక మంచి ఎమోషనల్ డ్రామాతో ఫ్యామిలీస్ అందరినీ కనెక్ట్ చేయడానికి వస్తున్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. ఆ పోస్టర్ చూస్తూ ఖచ్చితంగా నిద్రపోరు ఈరోజు మీరు. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక మెమరబుల్ మూమెంట్ అయితే ఉంటుంది ఎవరికైనా సరే. ఫస్ట్ పోస్టర్ కదా, ఆ వైబ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, పంచాయతీలు బేసిక్గా కొంచెం తలనొప్పులు వస్తాయి, మీకు హ్యాపీనెస్ ఇచ్చినట్టుంది అయితే. ఆర్టిస్ట్ వెల్కమ్. ఎస్, ఇక్కడ చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. దీజా ప్రభాకర్. సో మనందరికీ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ గారు అంటే ప్రభాకర్ గారు గుర్తొస్తుంటారు. సో ఆయన వాళ్ళ కుటుంబం లెగసీ అనేది ఎప్పుడు ఎక్కడ చెప్పుకోరు. ఇప్పుడు కూడా ఏంటి ఇది ఇలా తలపట్టుకుని కూర్చున్నాడు ఆయన, కానీ మేము అలా చెప్తూ ఉంటాం కాబట్టి క్షమించండి సార్, నన్ను కూడా కొంచెం క్షమించేయండి. సో హార్టియెస్ట్ వెల్కమ్ దీజా. సో ఇప్పటి వరకు కొన్ని క్యారెక్టర్స్ వల్ల ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్ళిన ఇట్స్ డెబ్యూ లైక్ హీరోయిన్గా. సో ఫస్ట్ అలా పడుతుంది కాబట్టి ప్రీషియస్గా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, వార్మ్ వెల్కమ్ చెప్పడానికి చాలామంది ఉన్నారు. సో ఈ క్యారెక్టరైజేషన్ గురించి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎస్, అలా ఒక్కొక్కటి చాలా ఉన్నాయి అనమాట, ఒక్కొక్కటి. సో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో కూడా తనని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి క్యారెక్టరైజేషన్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ అండి. ఎస్, ఆల్మోస్ట్ స్టేజ్ మీద వెంకటరామయ్య గారి తాలూకా అందరూ వచ్చారు, బట్ ఆ తాలూకా రావడానికి మెయిన్ పర్సన్ ప్రొడ్యూసర్. సో ఐ రిక్వెస్ట్ కోమలి మహేందర్ గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండి. యంగ్ అండ్ డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్గా అలాగే ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉన్నారు. సో ఈ సినిమా మన ముందుకు తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు అవాంతరాలు ఎదుర్కొన్నా కూడా సో ఒక కొత్త సబ్జెక్ట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఫోక్ సింగర్గా మనకు పరిచయం అయినా కూడా ప్రొడ్యూసర్గా మన ముందుకు రాబోతున్నారు కోమలి మహేందర్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. మరొక ప్రొడ్యూసర్ సోమేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా. అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సాంగ్ లాంచ్, టీజర్ లాంచ్కి అతిథిగా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు తెలుసు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది అనేది. సతీష్ మొట్టమొదటిగా నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాప హీరోయిన్గా ఓ సినిమా అనుకుంటున్నామండి అని చెప్తే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేనే మొత్తం విని మాట్లాడడం జరిగింది. ఇలాంటి కథలు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు, రావట్లేదు యాక్చువల్లీ ఇలాంటి కథలు. ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కానీ, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, అలాంటి డైరెక్టర్స్ అలాంటి సంస్థల్లో మాత్రమే వచ్చేవి ఇలాంటి సినిమాలు. తర్వాత ఇక మారిపోయింది అంతా, మొత్తం బిల్డప్స్ ఆర్ఆర్ ఇవే ఉంటున్నాయి సినిమాల్లో, వాటితోనే వస్తున్నాయి తప్ప ఒక కుటుంబ కథలు కానీ, ఒక పల్లెటూళ్ళలో కథలు కానీ, మన కథలు కానీ, అంటే మనం ఎలా పెరిగాము, మన చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఇలాంటివి సినిమాల్లో రావడం అసలు టోటల్గా ఆగిపోయింది. ఇలాంటి కథ విన్న తర్వాత నేను ఫస్ట్ చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. మంచి కథ కదా, బాగుంటుంది, పాప ఉంటే, పాప కెరీర్లో ఇలాంటి సినిమా ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను పాపకి ఓ సినిమా వచ్చింది, నువ్వు చెయ్యాలి, చేసేనానా అని చెప్పాను. తను ఏంటి అని అడిగి నీకు అదంతా అనవసరం, నువ్వు చెయ్యి, మంచి సినిమా బాగుంటుంది,
నీకు ఎప్పుడైనా రేపొద్దున నువ్వు ఒకవేళ ఒక 100 సినిమాలు చేసినా సరే ఈ సినిమా నీకు గుర్తుంటుంది, ఒక మంచి కథ. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ వినగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. అందువల్ల నేను ఈ సినిమా నేను కానీ మా అబ్బాయి కానీ మా పాగ్మన్ ఎవరన్నా ఈ సినిమాలో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తను అడిగాడు కాబట్టి చేయమని చెప్పాను. ఈ సినిమా చాలా ఎన్నో కష్టాలకి ఓర్చి కోమలి గారు, ఎస్పెషల్లీ కోమలి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. తను ఫోక్ సింగర్గా మనందరికీ తెలుసు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నేను తీశాను. మిగతా పనుల కంటే కూడా చాలా కష్టమైన పని సినిమా తీయడం, పూర్తి చేయడం, జనాల్లోకి తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు, చాలా ఉంటాయి, కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా తెలుస్తాయి. చాలా కష్టంగా ఉంటుంది. బట్ అన్నిటికీ ఓర్చుకొని ఒక ఆడకూతురు తను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారండి. సతీష్ గారు మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తన కళని కూడా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమా ముందుకు తీసుకెళ్లారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సతీష్ అండ్ కోమలి గారు ఇద్దరికి కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నానమ్మా మీకు. అండ్ అయ్యో నాకు అనిపించింది ఒకటే, తను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏదో డబ్బు సంపాదించాలని, నేను ప్రొడ్యూసర్ అవ్వాలని కాదు. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోనో ఆ చుట్టూ ఊళ్ళో ఉన్న కథలు చూసో ఇలాంటి కథ జనాల్లోకి వెళ్ళాలి, ఈ కథ తెలియాలి, జనాలకి ఇలాంటి కథలు తెలియాలి, నాన్న గొప్పతనం తెలియాలి అని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తను ఈ సినిమా స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. నాన్న అంటే మనం ఎంతవరకు చూస్తున్నాము, ఎలా చూస్తున్నాము, ఎలా చూడాలి, నాన్న గొప్పతనం ఏంటనేది ఈ సినిమాలో తెలుస్తుందండి. డెఫినెట్గా 2000 బిఫోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్నప్పుడు పరిస్థితులు, వాళ్ళు పెరిగిన వాతావరణం అంతా ఇందులో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, ప్రపంచంలో నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకు తెలియదు నాన్న పోయిన తర్వాత కూడా ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఏ కష్టాలు పడ్డాడు అనేది ఈ సినిమా చూస్తే ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడో సినిమా ద్వారా మనకి తెలిసిపోతుంది. మనకి రియల్ లైఫ్లో తెలియంది సినిమా ద్వారా తెలుస్తుందండి. అండ్ నాన్నగా మురళీధర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే మా అబ్బాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే, మా అమ్మాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే. ఇది ఒక కోఇన్సిడెన్స్. సూపర్ చేశారు సార్. అండ్ ఈ సినిమాకి మొట్టమొదటి ప్లస్ చరణ్ అర్జున్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా డెఫినెట్గా అనుకున్నట్టుగా రీచ్ అవ్వదు. మీకు సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉండవు. ఆయన మ్యూజిక్ ద్వారా చాలాసార్లు గూస్ బంప్స్ వస్తాయి. అసలు అలా ఇప్పుడు చూసిన పాట ఎంత బాగుందో మీరు చూశారు కదా. దీనికి 100 రెట్లు బాగుండే పాట ఒకటి ఉంది, నాకు నచ్చిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఈ సినిమాలో. అది ఫ్యూచర్లో మీరు వింటారు, చూస్తారు. ఆ పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఒక్కడివే ఇంతమందిని ఎలా సాకావు నాన్న అని ఒక పాట ఉంటుందండి. అయ్యి బాబాయ్ గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఆ సాంగ్. అంటే నిజంగా కూడా మా ఇంట్లో మేము 7గురం, నేను 5 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మా నాన్న అప్పుడే గుర్తొచ్చాడు నాకు. అసలు ఆ పాట విన్నప్పుడల్లా గుర్తొస్తాడు, కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు. మమ్మల్ని 7గురిని ఎలా సాకాడు ఆయన, ఎలా పెంచి పెద్ద చేశాడు, ఎలా ఇంత దూరం తీసుకొచ్చాడు, చదువు లేదు, సంజయ్ లేదు, ఒక చిన్న పనిని నమ్ముకొని అని చాలా ఫీల్ వర్కౌట్ అవుతుంది అది. అండ్ అలా మన తల్లిదండ్రులు గుర్తు చేసే సినిమా ఇది. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఆదరించండి. అన్ని సినిమాల్ని ఒకే లిస్ట్లో వేయకండి. ఏదో రివ్యూలు చూసో నలుగురు బాగుందంటేనో వెళ్ళి చూడటం కాదండి. మనకంటూ ఒక సొంత అభిప్రాయం కూడా ఉండాలి జీవితంలో. ఎప్పుడు చూసినా అవతలవాడి అభిప్రాయం మీద బతకూడదు. మన అభిప్రాయం ఒకటి ఉండాలి. కాబట్టి మనకి కొన్ని సినిమాలు మనం డిసైడ్ అయ్యి చూడాలి జీవితంలో. ఎవరో బాగుందని చెప్పిన తర్వాతనో చూడటమో, ఎవడో బాగాలేదంటే చూడడం మానేయడమో చేయకూడదు. ఇది డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకునే సినిమా, తప్పకుండా చూడండి. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ చెప్పాలనుకున్న కోమలి గారిని నిలబెట్టండి. ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసేలా చేయండి, ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా డాటర్ దివిజా ప్రభాకర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇండస్ట్రీకి వస్తున్నావు, అది అంత ఈజీ విషయం కాదు. నేను డాక్టర్ అవుద్ది అనుకున్నాను, యాక్టర్గా వస్తుంది. సరే, అది యాక్సిడెంటల్గానో ఎలాగో జరిగిపోయింది. క్లాస్ ఫస్ట్ తను కాలేజీలో బాగా చదువుతుంది. అండ్ చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది, నంది అవార్డు కూడా గెలిచింది. తర్వాత గ్యాప్ తీసుకుంది, ఒక ఒక బ్రహ్మానందం అనే ఒక సినిమాలో క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్గా రావాలా వద్దా అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు.
తను అడిగిన తర్వాత నేను సరే చేస్తామంటే ఫ్రీగానే ఉన్నా కదా డాడీ చేస్తా అని చేసింది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ 3 మూవీస్ హీరోయిన్గా చేసింది తెలుగులో, తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది, పెద్ద సినిమా. సో డెఫినెట్గా మీ ముందుకు రాబోతుంది, తన్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేసింది. నాకు ఒక సీన్లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను చూశాను రీసెంట్గా 2 days బ్యాక్ ఈ సినిమాని. బాగా చేసావు నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకంతే, అందుకంటే నేనేం చెప్పను. తర్వాత నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కెరీర్, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకటి సార్, తాలూకా చెప్పాను సార్, ఆ తాలూకా అని చెప్పుకున్నాం సార్. ఈ సినిమా చూసిన తర్వాత ఈ తాలూకా అని కొంతమంది సినిమా ప్రేక్షకులు చెప్తారని టీం చెప్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్ ఈ టైటిల్ గురించి? చెప్తారండి. ఇప్పుడు ప్రభాకర్ అంటే ఏ ప్రభాకర్ అంటే ఈటీవీ ప్రభాకర్ అంటారు కదా, దాన్ని తాలూకా అంటే అదనమాట మీనింగ్. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో వచ్చేసి వీళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయి అతయ్య నేను అంటే ఎవరే నువ్వు అంటే వెంకటరామ గారి తాలూకా అనగారు, ఓహో వెంకటరామ గారి కూతుళ్ళ మీరు రండి అంటారు కదా, ఆ సెన్స్లో పెట్టిన టైటిల్ అనమాట ఇది. ఊళ్ళో అంటే పల్లెటూళ్ళలో పెరిగే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది, జెన్జీస్కి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభా. అందరినీ కదిలించే సినిమా, అందరికీ కన్నీళ్లు తెప్పించే సినిమా, ఒక నిజ జీవితంలో జరిగేటువంటి యథార్థ సంఘటనల రూపకల్పనే వెంకటరామయ్య గారి తాలూకా. ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు ఒక సినిమా నాకు గుర్తొచ్చింది, పాత సినిమా. ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు నటించినటువంటి బడిపంతులు సినిమా గుర్తొచ్చింది. నేను ఆ సినిమా చూసిన రోజుల్లో 72, 73 ప్రాంతంలో విడుదలైన సినిమా చూసిన రోజుల్లో నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది, నేను ఎప్పటికైనా ఒక సినిమా నటుని అవుతాను, ప్రముఖ నటుని అవుతాను, అప్పుడు ఇటువంటి పాత్ర పోషించాలి అని. ఇది నా మనసులో మాట, ఎవరికి ఇంతవరకు చెప్పని మాట. ఈ కథ విన్న వెంటనే నేను తప్పకుండా ఈ సినిమా చేయాలనేటువంటి కోరిక నాకు బలంగా కలిగింది. అది నిజరూపం దాల్చింది కూడా. ఉమ్మడి కుటుంబాలు కరువవుతున్న ఈ రోజుల్లో మన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ మర్చిపోతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమభావము, ఆరాధన, కనీస గౌరవభావం కూడా కరువవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం అనేది మనకు ఒక శుభ పరిణామాన్ని కూడా నాకు అనిపిస్తున్నది. అది యథాలాభమో కాకతాళీయమో తెలియదు కానీ ఈ సినిమాలో నాకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. స్టేజ్ మీద 3 కూతుళ్ళు ఉన్నారు, కొడుకు లేడు. నాకెందుకో బాధ అనిపించింది. సినిమా అంతే, నిజ జీవితం కూడా అంతే కదా. అంటే కొడుకుల పట్ల కొడుకులకు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, అసలు వాళ్ళను ఏమాత్రం కేర్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అది కొంచెం నాకెందుకో నచ్చట్లేదు. దయచేసి ఈ సినిమా చూడండి, ఆదరించండి. అందరూ సినిమాను లోతుగా ఆలోచించండి. పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, మనం ఏమవుతున్నాము, ఎంత పురోగతి సాధించినా కూడా బాంధవ్యాలు అనేటివి చాలా ముఖ్యము. అదే వెంకటరామయ్య గారి జీవితం. థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్ అయిపోయారు సార్. ఎస్, సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఫస్ట్ సతీష్ గారినే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. సతీష్ గారు కోట్. అందరికీ నమస్కారం అండి. భారతదేశం వసుదైక కుటుంబం. అలాంటి వసుదైక కుటుంబంలో తెల్లవారితే రాజు అవ్వాల్సిన రాముణ్ణి నువ్వు రాజ్యం వదిలి అడవికి వెళ్ళాలని తండ్రి చెప్తే ఎందుకు వెళ్ళాలి అని కూడా ప్రశ్నించకుండా వెళ్ళే అంత పుణ్యభూమి, తండ్రి మాటలు గౌరవించే కొడుకు ఉన్న భూమి. అలాగే అన్న జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్ళాలి, అజ్ఞాతవాసం చేయాలి, అరణ్యవాసం చేయాలంటే మేమెందుకు చేయాలి అని అడగకుండా ఆయనతో పాటు అనుసరించిన పాండవులు జన్మించిన కర్మభూమి. అలాంటి భూమిలో నేడు అంత బంధాలకి, పెద్దవాళ్ళకి అంత విలువిచ్చిన కుటుంబాల్లో నేడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మా ఇద్దరు ఉంటున్నారంతే. ఆ పెద్దవాళ్ళంతా ఊర్లో ఉండే పరిస్థితి వచ్చింది. సిటీలో అందరూ కూడా యంగ్స్టర్స్ వచ్చేసారు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. 3 బెడ్రూమ్ తీసుకున్నా నీకో రూము, నాకో రూము, మన ఇద్దరికో రూమ్ అనే పరిస్థితి ఇప్పుడు వస్తుంది.
కాబట్టి నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు తీయగలుగుతున్నారు తల్లిదండ్రులు, కానీ ఆ ఇద్దరు తల్లిదండ్రుల్ని చివరి దశలో నలుగురు కలిసి పెంచలేకపోతున్నారు. దానికి కారణాలు అనేక ఉన్నాయండి. అలాగని పిల్లలు తప్పు కాదు, పిల్లల్ని బ్యాడ్గా కూడా చూపించలేదు. బట్ సిచ్యువేషన్స్ బ్యాడ్. సందర్భానుసారంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకు రావడము, వాళ్ళ రెంట్లు కట్టుకోవడం, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకే కష్టమైపోతున్న పరిస్థితి ఉంది. ఊరు వదిలి పెద్దవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడంతా కూడా జన్జీ జనరేషనే కాదండి, మొత్తం ఈ 90 జనరేషన్ కూడా అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఆ జనరేషన్ ఈ జనరేషన్ లేదు, మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నదే ఇది నడుస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు ఉన్నా సరే ఊర్లో బతకలేని పరిస్థితి వచ్చింది. పిల్లలు లేరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫోన్లో మాట్లాడుకోవాలి తప్ప ఇంకొక దారి లేని పరిస్థితి వచ్చింది. ఒక తండ్రి గొప్పతనం మన సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి మనిషి అయినా బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఫోన్ చేసి మీరు ఎలాగున్నారు నాన్న అని అడిగే పరిస్థితి తప్పకుండా వస్తుందండి. ఖచ్చితంగా అంత మంచి సినిమా, అంత మంచి కథ అనుకున్నట్టు వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం కోమలి గారు చాలా కష్టపడ్డారు. చాలా ఫైనాన్షియల్గా కూడా ఈ రోజుల్లో సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యింది, ఒక ఫోక్ సింగర్గా జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ దాకా సినిమాని తేవడం అనేది, ఈ సినిమా మనం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, సెట్ మీదకి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, రిలీజ్ అయ్యేసరికి ఇక్కడ జరిగిన సందర్భాలన్నీ కూడా అందరికీ తెలిసినవి, మీడియా మిత్రులందరికీ తెలిసింది. నా జీవితం కూడా మీడియా నుంచే స్టార్ట్ అయ్యిందండి. నేను ఎంఏ జర్నలిజం చేశాను, చాలా పత్రికల్లో పనిచేశాను. నాకు తెలుసు మా మీడియా సోదరుల కష్టాలు తెలుసు, అలాగని మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా కష్టాలు కూడా తెలుసు. ఆ కథ నుంచి వచ్చింది. ఆవిడ రాసుకొని ఒక లైన్ నాకు చెప్పారు, కూతురు తండ్రి మధ్య కష్టాలు ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్నాయి అనేసి. కూతురు అత్తారింట్లో పడ్డ కష్టాలు, దాన్ని కూతురు అత్తారింటితో పాటు తండ్రి పిల్లల మధ్య ఉన్న బంధాన్ని కూడా కలిపి కంప్లీట్ సినిమాగా తీయాలి, ఒక తండ్రి గొప్పతనం తెలియచేయాలి అని ఉద్దేశంతో తీయడం అనేది జరిగిందండి. చరణ్ అర్జున్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఈ సినిమాకి చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. అలాగే మురళీధర్ గౌడ్ గారి గురించి చెప్పాలండి. చాలామంది మురళీధర్ గౌడ్ గారిని ఒక యాంగిల్లో ఇంతవరకు చూశారు, ఇప్పుడు 2.0 ఖచ్చితంగా చూస్తారు ఆయన. ఎందుకంటే ఈ యాంగిల్లో ఆయన ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ సినిమాలో చూడలే. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది, నాకు ఒక కంప్లీట్ సినిమా పడాలి, అది నా గోల్ అని ఆయన అన్నారు. ఆ ఇంటర్వ్యూ చూసి నేను ఆయన దగ్గరికి వెళ్ళా. ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం పాత హీరోగా ఉండి, ఈ పాత హీరో అయిపోయిన తర్వాత ఇప్పుడు వయసు పెరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఇతను సెట్ అవుతారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళగానే సారు కూడా కథ నచ్చి ఒప్పుకుంటున్నాను. నేను చెప్పట్లేదు ఇంకా. గుడ్ ఆఫ్టర్నూన్ వరకు. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ, నమస్తే. ఈ సినిమా వెంకటరామయ్య గారి తాలూకా అనగానే నాకు ఫస్ట్ కోమలే గుర్తొస్తుంది ఎప్పుడు. ఎందుకంటే తనకు ఒక పాట వివాదం మీ అందరికీ తెలుసు. ఆ పాట సినిమా వాళ్ళు తీసుకున్నారు, తనతో పాడించలేదని చెప్పి చాలా వివాదాలు అయి ఉండే. అప్పుడు ఒకరోజు వచ్చింది నా దగ్గరికి స్టూడియోకి, రాగానే ఏదో పాట చేయించుకోవడానికి వచ్చిందేమో అనుకున్నా నేను. సినిమాలో నా పాట నన్ను పాడించలేదు, నా పాట తీసుకుని నన్ను పాడించలేదు, అందుకే నేనే సినిమా తీద్దామని వచ్చిన అనింది. సో నేను చాలా స్ఫూర్తి పొందాను ఆ రోజు. అంటే ఒక జనరల్గా అంటే మా కుటుంబానికి సంబంధించిన తను, అంటే మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, రైటర్స్ అదంతా మాదంతా ఒక కుటుంబంలాగా ఫీల్ అవుతాను చెప్పి, మా దాంట్లో నుంచి ఒక అమ్మాయి, అందులో తెలంగాణ లాంటి ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వచ్చి సినిమా తీస్తా అంటే, మరి సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది, దాన్ని రిలీజ్ చేయాలంటే ఊరికే తీయంగానే సరిపోదు, పెద్ద పెద్ద వాళ్ళే చాలా కష్టాలు పడుతున్నారు అంటే, అప్పుడు సతీష్ డైరెక్టర్, తను నాకు అంతకుముందే తెలుసు. సో నా పాటల్ని ఫాలో అవుతూ ఒక అభిమానం చూపించేవాడు ఎప్పుడు. సో తన ప్లానింగ్, తన మార్కెటింగ్, ఇలాంటి డైరెక్టర్ అయితే పక్కా మంచి సినిమా తీస్తాడు, నీకేం టెన్షన్ ఉండదురా అని చెప్పి నేను కూడా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాను అప్పుడు. సో సతీష్ దాన్ని నిలబెట్టుకున్నారు. సో ఆ అమ్మాయి కోమలి వెనుక నిలబడి తను ఈరోజు ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చారు, ప్రసాద్ ల్యాబ్ దాకా తీసుకొచ్చారు. తప్పకుండా జూలై 18th థియేటర్ల దాకా కూడా తీసుకెళ్తున్నారు. ఇంకేమైనా ఈవెంట్స్ ఉంటాయా ఇందులో చెప్పేనా? మొత్తం ఉంటాయి కదా. సో ఈ సినిమా కోమలి కోసమైనా ఆడాలి, సతీష్ కోసం ఆడాలి, ముఖ్యంగా వెంకటరామయ్య గారి పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గారి కోసం ఆడాలి. ఎందుకంటే ఆయనని డీజేటీలో చూసినప్పుడైనా, లేకపోతే బలగంలో చూసినప్పుడైనా నిజంగా మా ఊర్లో మామనో బాబాయినో పెదనాయనో చూస్తున్నట్టు ఉంటుంది. సో అలా వెంకటరామయ్య గారి తాలూకా సాంగ్ టీజర్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం.
ఒక ఫోక్ సింగర్ తొలిసారి ప్రొడ్యూసర్గా ఈ యొక్క సినిమా తీసింది. చరణ్ చెప్పినట్టు ఆవిడ కోసము, గౌడ్ సాబ్ గారి కోసము, ఇంకా వీళ్ళందరి కోసం కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని గుర్తు చేసుకోవడానికైనా. స్వర్ణ గారు మొదటగా చెప్పారు జంజీ బ్యాచ్కి ఇది అర్థమవుతుందని. గంజి నానైనా, బెంజి నానైనా, గంజి కాబోయే గంజి ఫాదర్ అయినా ఎమోషన్ ఒకటే ఉంటుందండి. తల్లి తండ్రులు, ప్రకృతి మనకు ఏదైనా ఇస్తుందండి చివరి వరకు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ లాస్ట్ బ్రీత్ వరకు పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అని. మీరు టీజర్లో చూశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, నా పిల్లలకి నేను ఏం చేయలేకపోయానే అని మీరు బాధపడే సీన్ క్లైమాక్స్లో నిజంగా నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను సార్. మీరు నటించారు అంటున్నారు, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జీవించారు సార్. అది మీరు ఇప్పుడు చెప్పారు నా కథే అదని, అంత అద్భుతంగా చేశారు. సో మీ అందరూ అంటే ఇప్పుడున్న యూత్కి ప్రభాకర్ గారు చెప్పారు ఇందాక, తల్లిదండ్రుల కష్టాలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా తెలియదు. మామ 200 ఉన్నాయి పీరు తాగుదామా. అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ సతీష్ భాయ్. ఈయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే ఒక సినిమా పూర్తే కాలేదు, రిలీజే కాలేదు, ఇంకో సినిమా ఆఫీస్ మొదలు పెట్టేశాడు అప్పుడే. అంటే ఎంత మంచి డైరెక్టర్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఆ నమ్మకంతో థియేటర్కి వచ్చేయచ్చు, సినిమా చూడొచ్చు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. ఇంకా చాలామంది పల్లెల్లో నుంచి డబ్బులు పట్టుకొని వచ్చేస్తారు మా కోమల్ గారి బాటలో. సో ఆ ఆశీర్వాదం మీరు అందరు ఇస్తారని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, మీతో పని ఉంది సార్. అండి సార్, యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఫాదరే ఫస్ట్ హీరో, తర్వాతే నెక్స్ట్ చాలామంది ఇష్టపడుతూ ఉంటాం. అండ్ మీకు ఇప్పుడు చూస్తే మొత్తం ఫాదర్ ఎమోషన్తోనే ట్రావెల్ అవుతుంది. తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత వెంకటరామయ్య గారి ఫ్యామిలీ గుర్తొస్తుంటుంది. ఇప్పటి వరకు ఫాదర్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫాదర్ డే గుర్తొస్తే ఖచ్చితంగా మీ సాంగ్తో కూడా పోస్టులు పెడుతుంటాం. లైక్ విమానం, నువ్వు కన్నా చాలా ఉన్నాయి, కానీ మా అందరికి చాలా ఫేవరెట్ ఉంది. ఆ పాట చాలా బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ఒక 1 లైన్ అయినా మీ నోటితో వినాలని మా కోరిక. నిన్ననే ఫాదర్స్ డేకి మొత్తం అవే స్టేటస్లు ఉన్నాయి. ఒకసారి ఒక 2 లైన్లు మీ పాట. నాన్న, నేను మీ అందరికి తెలుసు కొంచెం ఎక్కువ అమ్మ గురించి అందరు చెప్పిన మహానుభావులు అందరు ఉన్నారని నేను నాన్న పక్షాన్ని వహించేశాను. సో విమానం సినిమాలో అయినా, ప్రైవేట్ సాంగ్లో అయినా, ఇప్పుడు వెంకటరామయ్య అయినా ఎక్కువ నాన్న పాటలే చేస్తూ ఉంటాను నేను. నాన్న ప్రేమ అంత ఈజీగా అర్థం కాదు, అది చాలా కష్టం నాన్న ప్రేమ అని తెలుసుకోవడం. నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నీడు. సంబరమంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేల 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 నీదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. అలాగే ఈ పాటే పాడిన మంగ్లీనే ఈ సినిమాలో మొదటి పాట కూడా పాడింది. సో మంగ్లీ, మళ్ళీ నీ గురించి, నీ పాటల గురించి బాగా మాట్లాడుకుంటారు ఈ పాటతో. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ అమ్మ ఎమోషన్ కనెక్ట్ చేసినందుకు. సో ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. మన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్, ఎమోషన్స్ ఉన్నాయి మీలో, కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఫస్ట్ రావడానికి రీజన్ ఏంటో మీ మాటల్లో వినాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా సినిమా టీం అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక హనుమాన్ సినిమా లాంటి మంచి ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో ద్వారా రిలీజ్ చేసుకోమ్మా అని మంచి మనసుతో చెప్పడం జరిగింది. తనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, వెంకటరామయ్య గారి తాలూకా కూడా అదే విధంగా హిట్ కావాలని ఒక ప్రొడ్యూసర్గా ఐఎమ్ ప్రౌడ్గా చెప్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళాలి. ఇది ఒక మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరి కథ, ప్రతి ఇంటి కథ, మెయిన్గా ఒక ఆడపిల్ల కన్నీటి కథ. కోమలి క్రియేషన్స్ అని, కోమలి తొట్టె మహేందర్ సారిపల్లి కోమలి క్రియేషన్ అనే ప్రొడక్షన్ మీద వెంకటరామయ్య గారి తాలూకా మూవీ రావడం జరిగింది. ఒక మధ్యతరగతి తండ్రికి కూతురిగా, ఒక రైతుకు భార్యగా, ఒక ఇంటి కోడలిగా ఈ ఒక లైన్ తీసుకోవడం జరిగింది. నేను నా జీవితంలో ఏం అనుభవించానో
దాన్ని ఒక లైన్ తీసుకొని ఫస్ట్ బయటికి వచ్చి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. సార్ మనం ఈ సినిమా తీద్దామా, మీకు మంచి లైన్ ఇస్తాను సార్, మంచి కుటుంబ కథ చిత్రం. సినిమా అంటే అంత పెద్ద సింపుల్ కాదండి. ఆలోచించండి, ఆడపిల్ల మీరు ఫోక్ సింగర్, ఒక సింగర్ అయ్యండి సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదని అన్నారు. డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా తీయడం కోసం. ఈరోజు వెంకట్రామయ్య గారి తాలూకా అని ఒక టైటిల్ సాంగ్ వస్తుంటే అందరికంటే ఎక్కువగా మా మనసుల్లో ఎంతో సముద్రం ఉప్పొంగిందండి. డైరెక్టర్ గారు మరియు నేను, మా ఆయన, ప్రతి ఒక్కరు, మా టీం మొత్తం, ఒక మేనేజర్ గారు, హీరోయిన్ గారు, మురళీధర్ గౌడ్ గారు, మా చైతన్య, ముఖ్యంగా మా చైతన్య చాలా కష్టపడ్డాడండి సినిమా కోసం. హరి, ప్రతి ఒక్కరు మా టీం మొత్తం చాలా కష్టపడ్డారు. ఏంటంటే ఈ సినిమా తీయడానికి మా డిఓపి అన్నయ్య కూడా చాలా చాలా కష్టపడ్డారు. మంచి అవుట్పుట్ ఇచ్చారు. మెయిన్గా సినిమా తీసే ముందు చరణ్ కలవడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంట్రా ఫోక్ సాంగ్ చేయడానికి వచ్చావా అని అడిగింది. కాదన్నయ్య సినిమా తీద్దామని వచ్చాను. చూడు అన్న పాటకి ఎంత ప్రాణం పోసావో నా సినిమాకు కూడా అదే విధంగా ప్రాణం పోయి అన్నగారని అడగడం జరిగింది. అప్పుడు సరేరా చెల్లె ఓకే అని చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాలు, ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సినిమా తీయాలంటే అంత సింపుల్ కాదండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే ముందుకు వచ్చాం. బయటకు రావాలి, ఈ సినిమా బయటికి రావాలి అని జనాల ముందుకు తీసుకురావడం కోసం ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు రావడం జరిగింది. దీనికి మా ఊరు గ్రామ ప్రజలు కూడా నాకు ఎంతో తోడుగా నిలిచారు. అలాగే మా ఆయన కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నన్ను ఈరోజు ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబెట్టారు. సినిమా విషయానికి వస్తే మురళీధర్ గౌడ్ సార్ గారు తన పాత్రను తను చాలా న్యాయం చేశారు. బాగా ఒక తండ్రి, మన కుటుంబంలో మా ఇంట్లో జరిగిందే మాకు జరిగిందే, మా నాన్న కూడా నేను ఇలానే చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవ్వరు బయటికి వెళ్ళరు. అంత మంచి సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఎక్కడో అమెరికాలో నేను జాబ్ చేస్తున్నా కదా, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఒక్కసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయాలని అనిపిస్తుంది తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాతకి. సుధా మేడం గారు కూడా చాలా మంచి న్యాయం చేశారు. అమ్మ పాత్రకి సీనియర్ నటి అండి తను. సుధా మేడం గారు, దివిజ గారు, హీరోయిన్ ఫస్ట్ ప్రభాకర్ సార్ని కలిసినప్పుడు, సార్ మీ పాప అయితే న్యాయం చేస్తే సార్ మీ పాపను తీసుకోవాలనుకుంటున్నాం హీరోయిన్గా అంటే, సరే అమ్మ తప్పకుండా, సినిమా అంటే ఎంత సింపుల్ కాదమ్మా అని చెప్పడం జరిగింది. అయినా సరే హీరోయిన్ గారు దివిజ గారు, అలాగే హీరో గారు దినేష్ గారు, హాసిని, సత్యశ్రీ, గౌరీ నాయుడు, ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా మనమందరం తెర మీద కనిపిస్తాం, ఎన్నో చేస్తాం, కానీ అన్నిటికంటే ముఖ్యంగా తెర వెనుక ఉండి నడిపించే సినిమా టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్ చాలా గొప్పవారు. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ కుమార్. ఇంతకు ముందు జయమ పంచాయతీలో చేశాను. ఫస్ట్ ఈ సినిమా మా సినిమా, నా సినిమా మా సినిమా, నా సినిమా మా సినిమా, మా వెంకట్రామయ్య గారి తాలూకా. దీనికోసం మాట్లాడే ముందు మా డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారండి. ఒక కాల్ చేయడం కాదు, ఒక కాస్టింగ్ కాల్ పంపించారు. ఇదేంటిది, నాకు ఏదో కాస్టింగ్ కాల్ పంపించారు, నేను సంథింగ్ ఓకే నాకు పంపించమని చెప్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను. సార్ నాదేం సార్ సినిమా అన్నారు. సినిమా వావ్ మీదా అని చెప్పేసి అంటే, సార్ ఒకసారి మన ఆఫీస్కి రండి సార్ మాట్లాడదాం. వెళ్ళానండి. ఇంకా స్టోరీ చెప్పారు. జస్ట్ ఒక 1 hour చెప్పారు. 1 hourలోని ఎట్లా చెప్పారంటే ఐ కాంట్ స్టాప్ రోలింగ్ మై టీయర్స్ అనమాట. అంత బాగుంది సినిమా. అంటే ఆఫ్టర్ జయమ పంచాయతీ ఏ సినిమా, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలా చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో ఉన్న నాకు దేవుడు పంపించిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మా డైరెక్టర్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఇంత మంచి కథని నమ్మి ఎలా అయినా సరే ప్రేక్షకులందరికీ, అంటే ప్రజెంట్ మనం మారుతున్న కొద్దీ ఎవల్యూషన్ అనేది సహజం. ఎవల్యూషన్ అవుతున్నాం కానీ
రూట్స్ పోయాయి అనుకోండి, ఎంత పెద్ద చెట్టు ఎక్కిపోయినా చెట్టు అయినా సరే కింద రూట్స్ పోయాయి అనుకోండి, ఇట్ విల్ కొలాప్స్ అండి. ఫైనల్లీ ద ట్రీ విల్ గెట్ కొలాప్స్. అలాంటి రూట్స్ని పట్టుకొని ఒక సోల్తో ఎమోషన్స్, కామెడీ, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి మా సినిమాలో, అన్నీ ఉన్నాయండి. మా వెంకట్రామయ్య గారి తాలూకా, మన తాలూకా సినిమాలో అన్నీ ఉన్నాయండి. అలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన మా కోమలి గారు, ప్రొడ్యూసర్ గారికి, అట్ ది సేమ్ టైం సోమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చేస్తే సరిపోదండి. సినిమా ఓకే, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి థీమ్ ఉంటుంది, దీంతోపాటు వినదగ్గ సంగీతం ఉండాలి, మనసులను కదిలించేసేయాలి. సంగీతానికి మాత్రమే ఆ శక్తి ఉందండి. అలాంటిది మా చరణ్ అర్జున్ గారు సార్ దుల్లగొడేశారు సార్, మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ అండి. ఒక సాంగ్ కాదండి, ఇంతకు ముందు నాకు ఏమైనా సినిమాలు చూస్తే కొన్ని సాంగ్స్ ఇది బాగుంటుంది, నా ఫేవరెట్ సాంగ్ ఇది అదని చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అండి, ప్రతి సాంగ్ 4 సాంగ్స్ ఉంటే 4 సాంగ్ చితక్ కొట్టేశారు మా డైరెక్టర్. బీజిఎమ్స్ ఇప్పుడు మీరు చూసుంటారు, టీజర్ కానీ ట్రైలర్ కానీ, బీజిఎమ్స్ కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అది అండ్ నాతో పాటు అండ్ వెంకట్రామయ్య గారి తాలూకాలో మెయిన్ మా వెంకట్రామయ్య గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు డీజే టీలులో కానీ ఎంత కామెడీ చేస్తారో, ఎంత హ్యూమర్ సంక్రాంతికి వస్తున్నాంలో కానీ మనం చూస్తుంటే చాలా కామెడీ చేస్తారు ఆయన, మామూలుగా కాదు. మురళీధర్ గౌడ్ గారు మా వెంకట్రామయ్య గారి తాలూకా సినిమాలో మాత్రం మీ అందరి గుండెల్ని అట్లా పట్టుకుంటారండి. స్ట్రింగ్స్ని హోల్డ్ చేస్తారు, ఇలా స్ట్రింగ్స్ని హోల్డ్ చేసి ఏదమ్మా 1 2 3 4 5 థియేటర్లు అందరినీ స్ట్రింగ్స్ని హోల్డ్ చేసి లాగుతారండి. అట్లా అంత పొటెన్షియల్ ఉన్న పవర్ఫుల్ రోల్, ఎమోషనల్ స్ట్రింగ్ని పట్టుకొని లాగిన రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ది సుధా గారు కానీ అండ్ మా హీరోయిన్, నా హీరోయిన్ దివిజ. అండ్ తను డెబ్యూగా వస్తున్నప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడికే నేను అనుకున్నా, ఎందుకంటే బుల్లితెర మెగాస్టార్ అంటే మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు అన్నది ఒక సెన్సేషన్, ఒక హైప్. ఆయన చెయ్యని సీరియల్స్ లేవు, తిరిగిన ఛానల్ లేదు, ఆయనకంటూ ఒక ఇమేజ్, ఒక స్ట్రాంగ్ అనమాట. మీరు అలాంటి వాళ్ళ పాపని డెబ్యూగా మా వెంకట్రామయ్య గారి తాలూకా సినిమాలోని అది నా పక్కన హీరోయిన్గా అన్నప్పుడు ఐఎమ్ రియల్లీ సో మచ్ గ్లాడ్ అండ్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే దివిజ సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్ షీ ఈజ్, మామూలుగా కాదండి. కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరు చూసుంటారు సినిమా వెంకట్రామయ్య గారి తాలూకా టైటిల్ సాంగ్, ఆ సాంగ్ ఎలా వేసిందో, ఏ సిచ్యువేషన్లో వెళ్ళిందో నాకు తెలుసు, మా టీంకి తెలుసు అండి. కానీ ఎక్కడ ఏ మాత్రం డ్రాప్ లేకుండా అదే ఎనర్జీ, అదే వైపు, అదే గ్రేస్ అని మొత్తం షీ రాక్డ్ అండ్ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సచ్ ఎ పర్ఫార్మర్. అట్ ది సేమ్ టైం నాతో పాటు చేసిన అందరూ, సత్య, హాసిని అండ్ జీవనప్రియ, హరీష్ అనేది ప్రజెంట్ మనోడు రాలేదు, నా పక్కన చేసిన హరీష్ అంటే త్రూఅవుట్ చేశాడు, చాలా బాగా చేశాడు. సినిమా అంతటి మీరు సినిమా చూడడానికి వచ్చినప్పుడు సినిమాని మాత్రమే చూస్తారండి మా వెంకట్రామయ్య గారి తాలూకా, బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక అనుభూతిని పట్టుకెళ్తారండి. ట్రస్ట్, మార్క్ మై వర్డ్స్. వచ్చినప్పుడు సినిమా చూడడానికి వస్తారు, ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక అనుభూతిని పట్టుకెళ్తారు. సినిమాలు చాలా వస్తాయి, చాలా బ్లాక్ బస్టర్స్ వస్తాయి, చాలా హిట్స్ వస్తాయి, కానీ మనసులో నిలిచిపోయిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. అందులో ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మా వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని ప్రమోట్ చేయండి, జనాల్లోకి పట్టుకెళ్ళండి. ప్రింట్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రింట్ మీడియాకి, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం వచ్చినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం మా సినిమాని ఈ జూలై 18న థియేటర్స్కి వస్తుంది. మీ అందరూ మంచి హృదయాలతో మీ యొక్క ఫ్యామిలీస్ ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి సో హీరోయిన్ దివిజ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ కూడా ఆపేశారు. ఓకే, ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లంచ్ టైం అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది, అందరికీ ఆకలి అవుతుంది, సో నేను చాలా తక్కువగా మాట్లాడేస్తాను. వెంకట్రామయ్య గారు తాలూకా ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి. ఈ సినిమా ఈరోజు మేము జూలై 18న రిలీజ్ అవుతుందని చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ కోమలి గారు, మహేందర్ గారు అండ్ సోమేష్ గారు. వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదండి, అది మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక జెన్జీ అయ్యుండి ఇలాంటి కథ ఒకటి నేను చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్
ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమై ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ అంతా మాకు అందరికీ చాలా చాలా కావాలి. ఐ హోప్ యూ గైజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ దినేష్, సత్య, హాసిని, గౌరీ, హరీష్, ఆల్ ఆఫ్ అవర్ యాక్టర్స్, మా వెంకటరామయ్య, మా నాన్నగారు అండ్ సుధమ్మ, అందరికీ పేరు పేరున, మిర్చి మాధవి గారు, ఆల్ ఆఫ్ యూ గైజ్, అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా అండి. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. జూలై 18th రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మాట్లాడాలి కంపల్సరీ. జెన్జీ అని చెప్పి లీడ్ ఇచ్చారు కాబట్టి ఈ జెన్జీకి ఈ డాటర్ అంటే ఎలా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్కి ఈ ఫిలిం క్యారెక్టర్? అంటే ఇప్పుడు సినిమాలో కూడా మేమందరం జెన్జీ కిందకే వస్తాము. మేము ఎలా మా నాన్నని అర్థం చేసుకోలేదు, ఎలా మా నాన్నని చూసుకొని ఉండాల్సింది అనే పడ్డ బాధలు. సో ఇది మా జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈ ఎమోషన్ కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ. సో ఐ హోప్ ఈ ఫిల్మ్తో బాగానే మేము చెప్పాము దట్ ఫాదర్ అనేది ఇంతగానం సాక్రిఫైస్ చేస్తారు, ఇంతగానం చేస్తారు అనేది వాళ్ళందరికీ అర్థమవుతుందని కోరుకుంటున్నాం. ఈ పోస్టరు, ఈ టీజరు ఆల్మోస్ట్ కొంచెం తెలుసు కాబట్టి అన్నయ్య నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? డెబ్యూ హీరోయిన్ కాబట్టి. సో మా స్టార్, మా హీరో గారు ఏం చెప్పారు యాక్చువల్లీ చెప్పండి. మా అన్నయ్య ఇంకా సినిమా చూడలేదు. డైరెక్ట్గా నేను ఫస్ట్ డే వెళ్తాను, ఫస్ట్ డే చూస్తాను అని చెప్పారు. బట్ సాంగ్ వరకు చూశారు. ఈ సాంగ్ ఇందాక వాళ్ళు చెప్పిన సాంగ్, ఇమోషనల్ సాంగ్ అది చూశారు. అండ్ హీస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ డిడ్ అండ్ హీ ఆల్సో కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రా, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ సత్యశ్రీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికే ఏ స్క్రీన్ అయినా కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంటుంది అనేది చెప్పేశారు యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే, నేను మీ సత్యశ్రీ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో మా వెంకటరామయ్య గారి తాలూకా టీజర్ అండ్ సాంగ్ చూసే ఉంటారు. ఐ హోప్ మీకు అందరికీ నచ్చి ఉంటుంది. సో జూలై 18th మీ ముందుకు రాబోతుందండి. సో ఒక లేడీ ప్రొడ్యూసర్ అండ్ సోమేష్ గారు అండ్ కోమలి గారు క్రియేట్ చేసిన మనం మీ ముందుకు రాబోతున్న వెంకటరామయ్య గారి తాలూకా మా సతీష్ గారు డైరెక్షన్లో జూలై 18th వచ్చేస్తుంది. సో దీంట్లో నేను చాలా చాలా స్పెషల్ రోల్ చేశానని చెప్పాలి. బికాజ్ ఇప్పుడు వరకు నేను చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు దీంట్లో మీరు ఒక డిఫరెంట్ సత్యాన్ని చూడబోతున్నారు. సో అది మూవీ చూసాక మీరే చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ కోమలి గారు థ్యాంక్ యూ. మీరు ఇలానే ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలి. అండ్ ఇంకా ఒక లేడీ ప్రొడ్యూసర్గా, ఇప్పుడు దాకా ఒక ఫోక్ సింగర్గా ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్ కోమలి అనే పేరు 2 రాష్ట్రాల్లో వినిపించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో లెజెండరీ యాక్ట్రెస్ మన సుధమ్మ అండ్ మురళీధర్ గారు, మీతో యాక్ట్ చేయడం కూడా చాలా చాలా ప్రౌడ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇప్పుడే మీరు టీజర్ చూసుంటారు. ఇది సో ఫ్యామిలీ అండ్ ఒక ఫాదర్ ఎమోషనల్ ఉండే ఫిలిం మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా, అంటే సిటీస్లో ఉండి విలేజెస్లో ఫాదర్స్ అంటే వర్క్ పరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ మన పేరెంట్స్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మీ పేరెంట్స్కి, ముఖ్యంగా మీ ఫాదర్కి కాల్ చేస్తారు, నాన్న ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో అలాంటి ఒక ఫిలిం మీ ముందుకు రాబోతుంది జూలై 18th. అండ్ మా దినేష్ హీరో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా పెద్ద మూవీస్ చేయాలి, హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా దివిజ అసలు ఆల్ రౌండర్ అండి. చెప్పాలంటే మేము చాలా చాలా డేస్ వర్క్ చేసాం. ఎవ్రీ డే బిఫోర్ డే రేపు ఏంటి సీన్, ఎంత క్యూరియాసిటీ అంటే హార్డ్ వర్క్, హోంవర్క్ చేస్తుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో సింగింగ్, డాన్సింగ్ మీరు చూసే ఉంటారు, చాలా బాగా చేస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ దివిజ. ఇంకా ఎన్నో చెప్పాలి. సో నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ ఇప్పుడు ఏడ్పిస్తుంది కూడా వెంకటరామయ్య గారి తాలూకాలో. సో నేను ఇంకా మాట్లాడుతూ ఉంటే మూవీ మొత్తం నేను చెప్పేసేటట్టు ఉన్నాను. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ మెయిన్, ప్రతి మూవీకి ఒక మ్యూజిక్ అదొక పిల్లర్ అండి. సో లిరిక్స్ ఆల్సో, ప్రతి ఒక్క సాంగ్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు. టైటిల్ సాంగ్ ఎంత మంచిగా ఉంది. థ్యాంక్ యూ చరణ్ గారు. అండ్ లిరిక్ రైటర్ మన చిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ క్యారెక్టర్ చేశారు. సో థ్యాంక్ యూ.
అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. మన డిఓపి అనిల్ గారు, థ్యాంక్ యూ. ఇంత మంచి ఫిలిం మీ అవుట్పుట్ మంచిగా వస్తుంది అంటే డిఓపి అనిల్ గారు అండ్ మన